అబ్బా రోజు వాన పడుతుంది, ఇది నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఎందుకలా అంటున్నావు? ఇలా వాన పడుతూ ఉంటే మనం ఎలా సోకా ప్రాక్టీస్ చేస్తాం చెప్పు జియాన్. జియాన్ ఏమైంది? నేను బయటకు వచ్చి ఆడలేకపోతున్నాను, అందుకే ఈ మధ్య నేను చాలా లావ్ అయిపోతున్నాను. నాకు వేరే దారి లేదు, ఇక రోజు వ్యాయామం చేస్తాను. గుంజీలు బస్కీలు తీస్తే సరిపోతుంది అనుకుంటాను. మనం కఠినమైన వ్యాయామం చెయ్యాలి. అలాగే నేను రాను జియాన్. హే, నాకు ఆలోచన వచ్చింది. మా అమ్మ కొనుకొచ్చిన కొత్త వీడియో గేమ్స్ తో ఆడుకుందామా? ఏమంటావు? అలాగే, తప్పకుండా. నేను వస్తాను. నువ్వెందుకు నోబితా? ఎలాగూ నువ్వు ఎప్పుడు ఓడిపోతావు. బాగా చెప్పావు. ఊరికే అన్నానులే, నేనే మీ ఇంటికి రాను. షిజుకా, మనం మీ ఇంటికి వెళ్ళి ఆడుకుందామా? సారీ, నాకు వైలిన్ ప్రాక్టీస్ ఉంది నోబితా. అలాగా. ఎందుకు నాకు మాత్రమే ఇలా అవుతుంది? నేను ఇంటికి వచ్చేసాను. నీకెన్నిసార్లు? ఇంకా కాసేపే ఉంది, మీరు ఖచ్చితంగా అది వేయగలరు. ప్రయత్నించండి. నాకు చాలా బోర్ కొడుతుంది. బట్టలు ఇంట్లో ఆరేసినా ఆరవు, నాకు చిరాకొస్తోంది. వాన ఆగిన తర్వాత బట్టలు ఉతకొచ్చు కదా, ఇప్పుడు తొందర వచ్చింది. మీకే మీరెన్నైనా చెప్తారు, ఒక్కరోజు బట్టలు ఉతక్కపోతే ఎన్ని పేరుకుపోతాయి తెలుసా? ఏమిటో నీ గోల. ఈ వాన ఎప్పుడు ఆగుతుందో నాకు తెలియడం లేదు. ఇది వానాకాలం నోబితా, వాన కురుస్తూనే ఉంటుంది. ఉపాయం. హే డోరేమోన్, నీ క్లౌడ్ రిమూవల్ బకెట్ ఇస్తావా? అది మేఘాలన్నిటినీ లాగేసుకుంటుంది, ఇక వర్షం అనేది పడదు. ఏమంటావ్? ఇస్తావా? ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? వానాకాలంలో వాన పడకుండా మనం ఆపితే చాలా సమస్యలు వస్తాయి, అందుకే నీకు ఇవ్వనంటున్నాను. వాన పడకపోతే అంత పెద్ద సమస్య ఏమొస్తుంది డోరేమోన్? వానాకాలం తర్వాత ఏం కాలం వస్తుందో తెలుసు కదా? తెలుసు, ఎండాకాలం. మరి ఎండాకాలంలో మన వాడకానికి ఎక్కువ నీళ్లు కావాలి కదా? అవును. వానాకాలంలో పడిన వర్షం నీటిని నిల్వ చేస్తే వాటిని మనం ఎండాకాలంలో ఉపయోగించుకోవచ్చు. పంట పొలాలకి నీళ్లు చాలా అవసరం, అర్థమైందా? ఓహో, వర్షం పడ్డం అంత ముఖ్యమా? మనం మేఘాల్ని దాచిపెట్టక్కర్లేదు, మేఘాల పైకి వెళ్ళొచ్చు. ఏమంటావు? మేఘాల కింద నుంచే కదా వాన పడుతుంది, పైన పడదు. ఓహో, అలాగా. అయితే మేఘాల పైన ఆకాశం నిర్మలంగా ఉంటుందా? నిజమా? ఉండు, ఇప్పుడు ఒక మంచి గ్యాజెట్ ని బయటకు తీస్తాను. జాక్ బీన్. ఇదేం డోరేమోన్, దీంతో మనం మేఘాల పైకి వెళ్తాము? నోబితా, నీకు చిన్నప్పుడు చదివిన జాక్ బీన్ స్టాక్ కదా, గుర్తుందా? ఏంటి, జాక్ అందా బీన్ స్టాక్? ఒకతను బీన్స్ తీగ సహాయంతో పైకి వెళ్ళాడే, అలాగా? ఓ, అదా ఇది? అవును. మనం బీన్ విత్తనాన్ని ఇక్కడ నాటుదామా నోబితా? ఓకే. ఈ మట్టిని కొంచెం ఆగు. మనం అందరినీ తీసుకువెళ్దాం. అందరట ఎవరు? అమ్మని, నాన్నని, ఇంకా నీకే తెలుసు. చిజుకాని తీసుకెళ్దాం అంటున్నావు? అవును. హలో నోబితా, చెప్పు. షిజుకా, వైలెన్ సాధన కొంచెంసేపు మర్చిపోయి సరదాగా మేఘాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఎలా వీలవుతుంది నోబితా, బయట వర్షం పడుతోంది కదా. కానీ మా ఇంటి దగ్గర వాన కురవడం లేదు షిజుకా. పెద్దదైపో. సరే, అందరూ ఇప్పుడు తీగతో పైకెక్కండి. జియాన్, నాకు ఒకసారి ఇస్తావా? విసిగించుకో, ఆట ఇప్పుడే ఊపందుకుంది. ఈ వాన ఆగేలా లేదే. ఏంటి కేకలు పెడుతున్నావు సునియో? జియాన్, ఓసారి అటు చూడు. ఏమిటది? అదొక బీన్ స్టాక్. నోబితా ఇంట్లోంచి వస్తోంది. అంటే అది డోరేమోన్ గ్యాడ్జెట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదే. నీకు ఆడడం చేత కాదుగా. సరిగ్గా చెప్పావు. మేఘాల పైకి వెళ్ళడం పెద్ద కష్టమా ఏంటి? ఏం కాదు, తేలికే. చాలా అందంగా ఉంది కదా. వాతావరణం ఎంత
బాగుంది. మేఘాల పైన ఎంత వెచ్చగా ఉందో. సరే నేను ఇప్పుడు దూకబోతున్నాను. అయ్యా! ఇలా మేఘాల్లోకి దూకటం ఎంత ప్రమాదమో నీకు తెలుసా? అవును, మేఘాల్లోకి దూకకూడదు, నువ్వు కింద పడిపోతావు. అయితే నేనేం చేయాలి? ఇలాగే కూర్చుంటే బోర్ కొడుతుంది డోరేమాన్. ఉంటూ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. వన్ పుష్ టైప్ గ్యాస్ క్లౌడ్. వన్ పుష్. మన కింద పడినా ఏం కాకుండా ఉండాలంటే మేఘాలు బలంగా ఉండాలి. మేఘాలు బలంగా ఉండాలంటే మనం ఈ స్ప్రే జల్లక తప్పదు. ఇప్పుడు నేను చల్లుతాను చూడండి. ఇది మేఘాలంతా పరుచుకుంటుంది. ఇప్పుడు మీరు ధైర్యంగా ఇక్కడికి రావచ్చు. నోబితా, శిఖిక, ఎక్కువ దూరం వెళ్ళకండి. అలాగే. మెత్తగా పరుపులా ఉంది కదా. అవును, జాలీగా ఉంది. అమ్మయ్య, బట్టలన్నీ హాయిగా ఆరేశాను. భలే ఉందే. మేఘాలతో గోల్ బంతులు చేసావా? అటేది చూడండి. ఆగండి, నేను వస్తున్నాను. నీకు దెబ్బలేం తగలేదుగా నోబితా? లేదు, ఏం తగలలేదులే. మేఘాల మీదే కదా పడ్డాను, ఏం కాలేదు. సంతోషంగా ఉంది కదా? పడిపోతానేమో, భయం వేస్తుంది. నా వల్ల కావట్లేదు. హే, మీకు ఆకలిస్తుందా? మన స్నాక్స్ తీసుకొస్తే బాగుండేది. నేను తెచ్చాను. దీనే మీ ఊర్లో స్నాక్స్ అంటారా? తొందరపడకు. అప్పుడు ఏం చూసారు, ఇప్పుడు చూడండి. కడుపు నిండా తిందాం. సూపర్గా ఉంది. బట్టలన్నీ ఆరిపోయాయి. ఇక నేను ఇంటికి వెళ్ళనా నోబితా? ఇంత త్వరగానా? మీరు కిందకి వెళ్ళగానే గ్రో అని చెప్పండి, అప్పుడే ఇది పెరుగుతుంది. అలాగే. ఇక్కడే ఆడుకుంటూ ఉండిపోకండి, త్వరగా ఇంటికి వచ్చేయండి. ఓకే. కిందకి వెళ్ళు. కడుపు నిండా భోంచేశాను కదా, నాకు ఇప్పుడు నిద్ర వస్తోంది. మనం కొంచెం సేపు పడుకుందామా? ఇంత దూరం వచ్చి నిద్రపోతానంటావేంటి? బాగుంటుంది డోరేమాన్, ఇక్కడ బెడ్లా మెత్తగా ఉంది కదా. అవును, కరెక్ట్ గా చెప్పావు. సరే, అలా అయితే పడుకుందాం. ఒక గ్యాడ్జెట్ తీస్తాను. జాక్స్ హార్ప్. ఇందులో టైమర్ సెట్ చేస్తే హార్ప్ నుంచి సంగీతం వస్తుంది. అప్పుడు మీరు లేవచ్చు. అలారం క్లాక్ వంటిదా? అవును, 1 గంట సెట్ చేస్తాను. సరే, ఇక్కడ నిద్రపోదాం. చూసావా, క్షణంలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. సునియో, అది చిన్నదైపోతుంది. అటు చూడు. అమ్మయ్య, వచ్చేసాం. గ్రో. మనం వెళ్దాం రా సునియో. ఓకే. అంకుల్, వెళ్ళొస్తాం. ఇది చాలా అద్భుతంగా ఉంది జియాన్. అవును. సమస్య వచ్చింది. ఏమైంది డోరేమాన్? ఈలోగా గంట అయిపోయిందా? కాదు, ఏదైనా సమస్య వచ్చినా ఈ జాక్ హార్ప్ మనల్ని హెచ్చరిస్తుంది. ఏంటి సమస్య? ఎవరి వల్ల అయి ఉంటుంది? ఏమో. మనం వచ్చేసాం. హే, మీరు ఇక్కడే ఉన్నారా? మేము ఎలా వచ్చావో చూసావా? సమస్య వచ్చిందంటే ఏంటో అనుకున్నాను. మీరేనా? ఏం మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే మీరిద్దరు ఇక్కడికి వస్తారు? ఇద్దరు వీడియో గేమ్స్ ఆడుకుంటామని చెప్పారు కదా. పర్లేదు నోబితా, ఈసారికి వాళ్ళని వదిలేయ్. పాపం వాళ్ళు. ఆహా, ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. మాటలు రావడం లేదు. చక్కగా మనం బ్యాట్ బాల్ తెచ్చుకుంటే ఇక్కడే సాకర్ ప్రాక్టీస్ చేసుకుని ఉండేవాళ్ళం. సరిగ్గా చెప్పావు. గోల్ కీపర్ అంటే బంతిని ఆపాలి. కానీ నాకు భయం
ఏంటి నోబితా ఇప్పుడు ఏమన్నావు? గోల్ కీపర్ అయ్యండి మాట్లాడడానికి సిగ్గుగా లేదు? నోబితా ఈ జన్మకి బాగుపడ్డు. మేఘాలకి కింద ఉన్నా పైన ఉన్నా వాన పడినా ఎండొచ్చినా ఈ నోబితాలో మాత్రం ఏ మార్పు ఉండదు.